నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో ఉన్నాం. దాదాపు ఈ రోజుకు ఒక విశిష్టత ఉన్నది. ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఉత్తరధారం గుండా లక్ష్మీ నరసింహస్వామిని వేలాది మంది దర్శించుకుంటున్నారు. ఇప్పటికే దర్శనాలు జరుగుతున్నవి. దాదాపు వేలాది మంది దర్శనం చేసుకుంటున్నారు. రాక్షసుల బాధలు తాళలేక బ్రహ్మదేవుని దగ్గరికి పోయి దేవతలు ముక్కోటి దేవతలు మొరపెట్టుకుంటే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా శ్రీ విష్ణువును దర్శించుకుంటే రాక్షసుల బాధలు సకల పాపాలు తొలగిపోతాయని పురాణాల గాథ. మనతో మాట్లాడడానికి ప్రముఖ పూజారి బొజ్జ రమేష్ శర్మ ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు అత్యంత వైభవపేతంగా కనుల పండుగ వైకుంఠ ఏకాదశి మహోత్సవము మన క్షేత్రంలో నిర్వహించుకుంటున్నాము. ఈ యొక్క విశిష్టత ఏమిటంటే రాక్షసుల బాధలు దేవతలు కూడా తప్పలేదు అని. రాక్షసుల బాధలు తాళలేక బ్రహ్మదేవుని దగ్గరికి 33 కోట్ల మంది దేవతలు వెళ్ళి రాక్షసులేమిటి బాధ, మనం వారి నుండి ఆ బాధ నుండి ఏ విధంగా ఉపశమనాన్ని పొందగలం అని చెప్పేసి బ్రహ్మను కూరగా బ్రహ్మ విచారం చేసి దీనికి తరుణోపాయం ధనుస్సంక్రమణ తొలి ఏకాదశి రోజున పంచపంచవృషకాలం ముందు ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తిని ఒక క్షణమైనా మరి దర్శించి పూజించినట్టయితే అలాంటి బాధ నుండి విముక్తి పొందవచ్చు అని మహత్తరమైనటువంటి ఆలోచన ద్వారా ఈ వైకుంఠ 33 కోట్ల దేవతలు విష్ణుమూర్తిని దర్శించి పూజించి అలాంటి బాధల నుండి విముక్తి పొందినటువంటి మహత్తరమైనటువంటి రోజు. మానవులము సహజంగా అనేకమైన ఇతి బాధలు అనేక జన్మలు చేసినటువంటి పాపాల ద్వారా అనుభవిస్తూ ఉంటాము. కావున ఆ బాధల నివారణకు అదేవిధంగా మనకు ఉన్నటువంటి తాపత్రయాలను కూడా నివారణకు ఒక మార్గంగా తెలియజేస్తూ తామెల్లరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని దర్శించండి, పూజించండి, మనకున్నటువంటి బాధల నుండి విముక్తి పొందవలసిందిగా విన్నవిస్తూ సర్వే జనా సుఖినో భవంతు ఫస్ట్ నిమిషమాత్రేన కోటి యజ్ఞ ఫలం లభేత్ అని చెప్పేసి ఏదైతే ఒక నిమిషం మాత్రం ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని దర్శించినట్టయితే అనేక జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా మనం హరించుకోవడము, అనంతమైనటువంటి మహాపుణ్యాన్ని సకల బాధల నుండి విముక్తి పొందేటువంటి మహత్తరమైనటువంటి రోజుగా తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఫలాలు ఏ విధంగా ఉంటాయి దర్శనం? చక్కటి గొప్పనైనటువంటి ఫలాలు, ఫలం మనోరథ ఫలం సఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం అని చెప్పేసి ఆ విధంగా భగవంతుని నువ్వే శరణు అని తలంచి ఈ విష్ణుమూర్తిని ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుండి వేయించేసి దర్శించినట్టయితే వాళ్ళ సకల కోరికలు కూడా నెరవేర్చుకోవడానికి ఒక మార్గంగా తెలియజేస్తున్నాను.